ఎట్రా అయ్యా back to my channel again. I hope you are all doing absolutely fine. So మీకు తెలిసినట్టే నేను మా హోమ్ టౌన్లో ఉన్నా పాల్వంచలో. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నా అంటే మొండికుంట అని మా పిన్ని వాళ్ళ ఊరు. సో అక్కడికి వెళ్తున్నా. పక్క నుంచి రేపు 2 సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాం. సో ప్రస్తుతానికి వాటికైతే అక్కడికి వెళ్తున్నాం మొండికుంట. సో ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి, 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. యా, సో ఇవాళ వరకు అక్కడికి వెళ్ళి రేపు మాత్రం నేను చెప్పిన 2 సీనిక్ ప్లేసెస్కి వెళ్ళిపోదాం అనమాట. సో ఇది పెద్దమ్మ తల్లి గుడి అనమాట. సో ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఇంత జనాలు లేరు, కానీ ఘోరమైన రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఐ థింక్ ట్యూస్డే సండేస్ ఆర్ థర్స్డే సండేస్ మామూలుగా ఉన్నారు జనాలు. సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సో బేసిక్గా ఇది కిన్నెరసాని అనమాట. సో ఇది కిన్నెరసాని నీళ్ళు స్ట్రైట్ అవే వెళ్ళిపోయి గోదావరిలో కలుస్తాయి. సో కిన్నెరసాని డ్యామ్ ఉంది, సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట వాటర్. సో ఆ కిన్నెరసాని డ్యాము మన ఇంటి దగ్గరే, చాలా దగ్గర, అంటే ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి అది బాగుంటుంది, చూపెడదాం అనుకున్నా కానీ అది గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూపెడదామని ఐమ్ వెయిటింగ్. చూస్తా గేట్లు ఓపెన్ చేయలేదనుకోండి పోయి చూసేద్దాం, వెళ్తా. కాకపోతే ఓపెన్ చేస్తే బాగుంటుంది. సో ఇదంతా సో సీతారామ ప్రాజెక్ట్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వర్క్ ఇదంతా. చాలా దూరం ఉందన్నమాట, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది తెలంగాణకి. ఇటు సైడ్ రోడ్లన్నీ చాలా బాగుంటాయి, అంటే రీసెంట్గా ఇది హైవే అయింది, అందుకని చాలా బాగుంటాయి రోడ్లు. చిన్న చినుకులు పడుతున్నట్లున్నాయి. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. వర్షం ఇట్లా వెదర్ మంచిగా ఉంది, వర్షం పడకుండా ఉంటే పర్ఫెక్ట్ వెదర్ ఫర్ రైడింగ్ అనమాట. రిజర్వ్లో పడ్డది. ఎప్పుడు కొట్టించినా కూడా మర్చిపోయినా ఫ్యూయల్ బండ్లో. సో ఇక్కడ రైట్కి వెళ్తే భద్రాచలం తెలిసే ఉంటుంది, రాముడి గుడి ఉంటుంది. సో మనం స్ట్రైట్కి వెళ్ళాలి. సో రైట్లో ఒక 9 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనకి భద్రాచలం వచ్చేస్తుంది. ఈ రోడ్డు అంతా ఇటు సైడ్ అంతా బాగుంటుంది, అంటే రోడ్డు బాగుంటుంది అండ్ గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కోతులు ఘోరంగా ఉన్నాయి. వీళ్ళు అందరూ కోతులకు ఫుడ్ వేసే వాళ్ళు కూడా అంతా రోడ్డు మీద వేస్తున్నారు. కొంచెం రోడ్ సైడ్ వేస్తే ఏం కాదు, రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతుంది. బాగా ఘోరం ఉన్నాయి కోతులు. వచ్చేసినాం, వాళ్ళ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇది మా పిన్ని వాళ్ళ ఊరు. సో అదనమాట సంగతి. సో నేను మళ్ళీ రేపు కలుస్తా. సో విల్ సీ యూ గైస్ టుమారో ఇన్ ద సేమ్ వీడియో, విచ్ మీన్స్ ఐ విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్ టుమారో యాజ్ వెల్. సో చెప్పిన కదా 2 ప్లేస్కి వెళ్దామని. సో రేపు వెళ్దాం అక్కడికి. సో ఇవాళకి ఇంత అనమాట, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తా. సీ యూ. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ గైస్. సో మీకు చెప్పినట్టు ఇది నెక్స్ట్ డే. సో నిన్న మీకు చెప్పినట్టు వెళ్తున్నా కదా కపుల్ ఆఫ్ ప్లేసెస్కి. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో ఫ్రంట్ వెళ్తున్న బైక్ ఉంది కదా, అది మా తమ్ముడు వాళ్ళు. సో వీఆర్ స్ట్రైట్ అవే గోయింగ్ టు దేర్.
మా రోడ్డు చంపేస్తుంది ఇది. సో ఇప్పుడు మనం వెళ్ళేది తుమ్మల చెరువు దగ్గరికి. తుమ్మల చెరువు అని ఇక్కడ పెద్ద చెరువులా ఉంటుంది, బాగుంటుంది. సో ఇదంతా సేమ్ నేను మీకు చెప్పాను కదా, సీతారామ ప్రాజెక్ట్ అని, దానికి సంబంధించిన వర్క్ ఇది ఇదంతా. ఇటేట్రా రే, పంప్ హౌసా? మెయిన్ది ఇదేనా? ఇక్కడి నుంచి ఎత్తిపోతా ఇంకా చెరువు దగ్గర పోదామా? బా దీని పేరు ఏదో గుండం ఉంటుంది. అరే దీని పేరు ఏదో గుండం ఉంటుంది. ఏం గుండం రా? భీముని గుండం. మైబాద్లో భీముని పాదం, అది భీముని గుండం. అక్కడ పడవాగింది అక్కడ బ్లూ లాగా అక్కడ జెండా ఫ్లాగ్. దాని నుంచి వచ్చేసి ఇక్కడికి వాటర్ గుట్ట సంద నుంచి వస్తాయన్న. అక్కడ ట్రైన్ ట్రాక్ ఉంది, కింద నుంచి పెద్ద బాగా ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. గుట్టల నుంచి రావడం వర్షం పడితే లేదు కాలాలు ఉంటాయి. ఆ గోవా పెద్ద గుట్టల నుంచి వస్తాయి నీళ్ళు, పైన వెనకలు ఉన్నాయా, ఆ గుట్టల నుంచి వస్తాయి నీళ్ళు. పెద్ద కాలువ ఒకటి ఉంటుంది, ఇటొక కాలువ ఉంటుంది. ఇది మెయిన్ కాలువ, ఇది వస్తే చెరువు నిండుతుంది. ఇలా పడి ఫుల్గా వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళని ఎర్రగున్నాయి. అంటే ఎర్రగా ఉంటే కొత్త నీరు వచ్చినట్టు అర్థం రైతులకి. వైట్గా ఉంటే పాత నీళ్ళు అయ్యి. ఇప్పుడు నీళ్ళు నిండుకున్నా కూడా చేపలు దొరకవు, అందుకే చేపలు పట్టదు. తక్కువ ఉంటేనే పడతాయి. ఎందుకట్లా దొరకవు, కొత్త నీరు వస్తే దొరకవు. కాదు అక్కడ అది ఉంది ఇప్పుడు వాళ్ళు అక్కడ బోర్ ఎత్తారు, దాని నుంచి కూడా వాటర్ పోతుండే కదా ఇంతకుముందు. అది మన పొలాలకు పోయేదన్న, మన పొలాలకు. అందుకే ఇక్కడ మట్టి వేస్తారు అడ్డుగా, రిపేర్ చేస్తారు, దాంట్లో నుంచి మన పొలాలకు పోతాయి.
తూము అంటారు దాన్ని. మనం ప్రాజెక్ట్ గేట్ అంటాం కదా, వాటి తూములు అంటారు. హనుమాన్ టెంపుల్ ఇది. మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా. అడిగి పోదాం బోట్ వేసుకొని. ఇరా మూడు ఒకటి ఒకటి ఫైన్ ఫైన్ అమ్మా, చెరువులో రాలేదు ఫైన్. అబ్బా ఇది పోదురా చేపలు. ఆ టైం చేప రావాలంటే మామూలు బౌన్స్ కావట్లే మంది. అది ఇది పోతుంది చూడు. బాల్ బౌన్స్ కొట్టినట్టే పోతుంది అది. రైట్ తీరా కొట్రా. ఈ తుమ్మల చెరువు స్పెషాలిటీ ఏంటంటే రుద్రమ్మదేవి గారు తవ్వించారంటే ఇది పొలాల కోసం, అంటే కాకతీయ టైం అన్నమాట. యాడికి పోతున్నారు అయ్యా? ఈ బండి తిరుగుద్దా ఇప్పుడు? ఈడ వినపడలే నాకు. గోదానికి లాగరా. జాండీ ట్రాక్టరే ఇది. హిమాలయన్ అయితే కథమే, ఇంకా లాగే అవతల పెడుతుంది. సో నెక్స్ట్ వెళ్ళేది దుమ్ముగూడెం ప్రాజెక్ట్కి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్. సో మనం లాస్ట్ టైం అక్కడ అంటే లాస్ట్ వరకు చూపెట్టినాం కదా, అదేంటి నామాలపాడు టైప్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఇందాక మనం వచ్చిన దారిలో వెళ్ళేది. సో ఇక్కడ పెద్దగా లాగ్ చేయడానికి ఏముంటుంది కాబట్టి ఇందాక ఆల్రెడీ చూసింది కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. మళ్ళీ మెయిన్ రోడ్డు మీద కలుసుకుందాం. సో ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి మనం. సో స్ట్రైట్కి వెళ్తే మనుగూరు వస్తుంది. మనుగూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఇది హెవీ వాటర్ ప్లాంట్కి వెళ్ళే రూట్ అనమాట. సో హెవీ వాటర్ ప్లాంట్ అంటే తెలుగులో భారజల కర్మాగారం. సో ఇది ఇండియాలో ఉన్న వెరీ ఫ్యూ ప్లాంట్స్లో ఇది ఒకటి. ఇది ఘోరమైన సెక్యూరిటీ కదా, ఎవరిని పోనీరు. హెవీ వాటర్ ప్లాంట్. ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి వాటర్లో, ఇది ఒకటి.
ఎట్రా లెఫ్టా రైటా ముందుకా వెనకగా పైకా కిందకా స్ట్రైట్ అనుకుంటా. అరే వారే ఎట్రా అయ్యా ఇటే బండి మైలేజ్ టెస్ట్ చేస్తున్నావా? మేమా నేను బీటెక్లో ఉన్నప్పుడు వచ్చిన ఒకసారి అది ఇట్లా లేదు. వాళ్ళని అడుగుతాండ ఏడు వెనక్క మంచి ఆఫ్ రోడింగ్ అని హిమాలయన్ అయితే మంచి ట్యాకిల్ చేస్తుంది దీనికంటే. ఎందుకంటే వాటికి లాంగ్ ట్రావెలింగ్ సస్పెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ పోయినా శీతలం ప్రాజెక్టే తగులుతుంది. అరే ఏందిరా ఇది అమ్మా దాటాలా దీన్ని బట్ మరి దాడదాం. లెట్స్ గో. అయిపోయి వాటర్ బాగా వచ్చినాయి దీంట్లోకి. మా ఏ రోడ్లు రా అయ్యా. ఆహా ఏంది కథ. అరే ఎట్రా అయ్యా. రారా 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 నడుచుకుంటురా. స్లిప్ అబ్బా. గోదావరి ఏంటిదిరా? మనగూరులో రావద్దంటే సాయంత్రం కాదు అదే కానీ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఏదిరా? పడుతుందా? ఓ ఇది కదా కలిసిపోయింది. అవును టైంలో అయితే అవసరం నీళ్ళు చిన్న ప్రాజెక్ట్ ఇది చూపెడుతుందా? అలుగు
ఇప్పుడు ఇది ఉందా, అక్కడ ఒకటి రాళ్ళతో కట్టి ఉందా, అటు నుంచి అక్కడ దాకా చివరి దాకా అక్కడ స్ట్రైట్గా ఉందా, మళ్ళీ అక్కడ సేమ్ అదంతా అడుగు ఇక్కడి నుంచి ఆ చివరి దాకా. ఇదేనా జలపాతం? జలపాతం ఇది కాదు. కొండ మీద ఉంది జలపాతం. అగో దాని మీద జలపాతం. ఇక్కడ దిగడానికి రాదా? కాదు, ఇక్కడ నుంచి సీతారాంపేట స్టార్ట్, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పోతే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వాటర్ ఇక్కడి నుంచి పోతాయి, అక్కడేమో మోటార్లు ఎత్తిపోతాయి, ఇక్కడ నుంచి డౌన్ వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి డౌనే ఉంటుంది. అక్కడ అప్ ఎక్కాల, దానికి మోటార్లు పెట్టారు. అయ్యా వర్షం వస్తుంది, వచ్చింది ఇప్పుడు దగ్గరకు వస్తుంది. సో ఇట్లా వర్షం పడుతుంది అని అనుకుంటున్నాం కదా, అప్పుడే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా మా కళ్ళ ముందే ఇట్లా అంటే అసలు ఇట్లా కళ్ళ ముందే సడన్గా ఘోరమైన వర్షం వచ్చేసింది. అంటే ఆ సిచ్యువేషన్లో మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలే. అంటే అక్కడ చుట్టుపక్కల కూడా ఐ మీన్ అంటే తడవకుండా ఉండడానికి షెల్టర్స్ కానీ ఇట్లా ఏమీ లేకుండా అనమాట. సో తప్పని పరిస్థితిలో ఘోరంగా తడిసిపోయినాం అదనమాట. దాని తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాలే, వర్షంలోనే వెనక్కి వెళ్దాం అనేసి అట్లా వెనక్కి రిటర్న్ అయ్యామన్నమాట. మామూలు కాదు, సడన్గా వర్షం కాదు, దాక్కడానికి కూడా ఏం లేదు, ఫుల్ వర్షం. గోపురం ఒక్కదానికి ఏదో లాక్ చేస్తాను. తగ్గిపోతాం ఇప్పుడు అబ్బా అబ్బా ఇదేనారా మామూలు గారు ఎల్లారు అమ్మ ఇంకుందా
అదనమాట, చూసారు కదా. సో అసలు అనుకోలే మంచిగా సైట్ సీనింగ్కి వెళ్ళిపోదాం, మంచిగా సీనిక్ ప్లేసెస్కి వెళ్ళి చూసేద్దాం అనుకున్నా. బట్ ఇట్లా అనుకోకుండా ఫుల్ వర్షం అయిపోయింది. సో యాక్చువల్గా మేము ఇంకో వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలి, వర్షం వల్ల అసలు ఏం దానికి కూడా పోకుండా అయిపోయింది. సో ఫుల్లీ డ్రెంచ్డ్ అనమాట. సో తర్వాత బ్లాగ్ ఎండ్ చేద్దామని కూడా నాకు అసలు ఓపిక లేదు. అన్నీ ఏమేమి కరెక్ట్గా ఉన్నాయో, ఫోన్ సరిగ్గా ఉందో లేదో తెలియదు, అన్నీ తడిచిపోయినాయి అనుకున్నాను నేను. సో ఇంటికి వచ్చేసుకొని చూసుకునేదాకా నాకు మనశ్శాంతి లేదనమాట. సో అందుకని సరిగ్గా అంటే అక్కడ క్లోజర్ కూడా ఇవ్వలేదు బ్లాగ్కి, అందుకని మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నా అదనమాట. సో మంచిగా వెళ్తుంది అనుకున్న బ్లాగ్ ఇట్లా అయిపోయింది. సో ఇది కూడా మంచి అడ్వెంచర్ ఫీలింగ్ అనమాట. సో అంటే ప్రశాంతంగా వెళ్తాను అనుకున్నది కొంచెం అడ్వెంచర్ అయింది అంతే. సో ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. దట్స్ ఇట్ గైస్. మీకు ఇది బ్లాగ్ నచ్చినట్టయితే తెలుసు కదా మీకు డ్రిల్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, పక్కన గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టండి. సో నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం వ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. దట్స్ ఇట్. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.